Hello students, in today's session we are going to deal with the functions of entrepreneur. Functions of entrepreneur. So already మనము characteristics of entrepreneur గురించి కూడా already discuss చేసాం. Now let us come to the functions of entrepreneur. Okay, so we already know that entrepreneur అంటే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళని మనము ఎంటర్ప్రెన్యూర్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో మన క్లాసికల్ ఎకనామిక్స్ వాళ్ళు ఏమనేది అంటే ద పర్సన్ హూ ఇస్ స్టార్టింగ్ ద బిజినెస్. ఓకేనా? person who is starting the business is called as entrepreneur అని పిలిచేవాళ్ళు. అంటే బికాస్ అప్పుడు ఓన్లీ 1% ఉండేది, అతను బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు అండ్ మనం అతన్ని ఎంటర్ప్రెన్యూర్ అని పిలుస్తాం. సో అతని దగ్గరే టోటలీ కంట్రోలింగ్ అండ్ మేనేజ్మెంట్, దాన్ని మొత్తం మేనేజ్ చేయడం, కంట్రోల్ చేయడం, ఎవ్రీథింగ్ కూడా అతనే చూసుకునేవాడు. బట్ ఇఫ్ యు సీ ద మోడర్న్ కార్పొరేషన్స్, అంటే ఇప్పుడు చూసుకుంటే మోడర్న్ ప్రెసెంట్ ఉన్న బిజినెస్ ఎలా ఉన్నాయని అంటే మాక్సిమం ఆర్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. ఓకేనా? అంతకుముందు ఏమైంది, ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళే ఒక బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ కింద కొంతమంది ఎంప్లాయీస్ పెట్టుకొని రన్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా ఉందా? లేదు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆర్ differentiated between two things, that is owner and stakeholders, that is shareholders. ఇక్కడ చూడండి, ఫస్ట్ లో ఏమైంది, మనకి ఆ పర్సన్ దగ్గర క్యాపిటల్ ఉండేది, అంటే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు ఉండేవి, అండ్ అతనేమో ఓనర్. దట్ ఈస్ వెరీ ఫైన్ థింగ్. బట్ ఇప్పుడు ఏమైంది, ఆల్ ఎంఎన్సీ కంపెనీస్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారన్నా, వాళ్ళు బిజినెస్ సెటప్ చేస్తున్నారు, బట్ క్యాపిటల్ అంతా కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్ రూపంలో వాళ్ళు తీసుకుంటున్నారు కదా. సో హీ ఈస్ ద ఓనర్, బట్ టోటల్ క్యాపిటల్ అవుతుందా? కాదు. అండ్ షేర్ హోల్డర్స్, వీళ్ళే యాక్చువల్ ఓనర్స్ ఆఫ్ ద బిజినెస్, కానీ వీళ్ళ దగ్గర పవర్స్ ఉన్నాయా? లేవు. అంటే దిస్ ఈస్ కాల్డ్ మోడర్న్ కార్పొరేషన్స్, మోడర్న్ బిజినెస్ థింగ్స్. మోడర్న్ ఎంటర్ప్రెన్యూర్స్ అన్ని కూడా ఇలాగే ఉంటున్నాయి. అంటే ఓనర్ సపరేట్ ఉంటున్నాడు అండ్ షేర్ హోల్డర్స్ కూడా సపరేట్ గా ఉంటున్నారు. సో where the board of directors are small group of insiders bearing little risk and receives larger remuneration. So ఇంకొకటి ఏంటన్నా, ఓల్డెన్ దాంట్లో ఏమయ్యేది, రిస్క్ టేకింగ్ అంతా కూడా ప్రొపరేటర్ మాత్రమే చూసుకునేవాడు. బట్ ఇప్పుడు అలా అవుతుందా? ఇప్పుడు ఈ ఓనర్స్ ఏదైతే లాస్ చేస్తున్నారో అది కంపల్సరీ ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? షేర్ హోల్డర్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ రిస్క్ కూడా ఇక్కడ ఏమవుతుందన్నా, మనకి అంటే రిస్క్ అనేది షేర్ హోల్డర్స్ కి అవుతుంది అండ్ వీఆర్ గెటింగ్ less amounts in the form of profits. కానీ వేరేస్ ఓనర్స్ చూసుకుంటే వీళ్ళు లిటిల్ రిస్క్ తీసుకుంటున్నారు, అంటే కొంచెం రిస్క్ తీసుకొని మాక్సిమం ప్రాఫిట్ తీసుకుంటున్నారు. హౌ? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెమ్యూనరేషన్, అంటే సాలరీస్ రూపంలో వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది ఎలా చెప్తున్నాను అంటే, ఇప్పుడు చూడండి, ఓనర్ ఏం చేస్తాడు, ఒక 50% క్యాపిటల్ పెడతాడు, మిగతా 50% వచ్చేసి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి తీసుకుంటాడు. అంతే కదా? అంటే ఇక్కడ ఏంటన్నా, ఇతని ఎఫర్ట్స్ అనేవి కొన్ని ఉన్నాయి, బట్ మన అమౌంట్స్ అనేవి ఎక్కువగా పోతున్నాయి. అంటే బేస్ ఆన్ ద అమౌంట్, అంటే వాళ్ళు క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసిన దానికి మనకు చాలా చేంజెస్ ఉన్నాయి. సో వీళ్ళకి రిస్క్ తక్కువ, ప్రాఫిట్స్ ఎక్కువ, బట్ మనకి రిస్క్ ఎక్కువ, ప్రాఫిట్స్ తక్కువ, వైస్ వర్సా అవుతున్నాయి. Now if you see, ఇప్పుడు
ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ డస్ ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ షుడ్ ఎగ్జిస్ట్ ఇన్ రన్నింగ్ హిస్ బిజినెస్? ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఇన్నోవేషన్. సో మనం క్యారెక్టరిస్టిక్స్ చూస్తాము, కానీ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ విల్ నాట్ బి ఫంక్షన్స్ కదా, రైట్? సో ఇన్నోవేషన్స్ అంటే ఏంటంటే డూయింగ్ న్యూ థింగ్స్ ఆర్ మేకింగ్ old things in a new form. అంటే బిజినెస్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ మనం ఒక న్యూ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసామనుకోండి, న్యూ బిజినెస్ ఐడియాని లాంచ్ చేసామనుకోండి, దాన్ని మనము ఇన్నోవేషన్ అని పిలుస్తాము. ఇంకొకటి సెకండ్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్నే ఇంకొక మెథడ్ లో చేయడం, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్ లో చేసి ఆ బిజినెస్ ని డెవలప్ చేయడం, అంటే క్రియేటింగ్ ఆఫ్ న్యూ ఐడియాస్, వాటిని కూడా మనము ఇన్నోవేషన్ అంటాం. అంటే ఎవ్రీ టైమ్ క్రియేషన్ ఆఫ్ న్యూ థింగ్స్ ని మనము ఇన్నోవేషన్స్ అని పిలవాలి. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్, బికాస్ బేస్డ్ అపాన్ ద మార్కెట్ సిచ్యువేషన్స్ మనం ఏం చేయాలన్నా కస్టమర్స్ కి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన బిజినెస్ ఏంటి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో ఇన్నోవేషన్స్ లో చూసుకుంటే ఇట్ ఇంక్లూడ్స్ ప్రొడక్షన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్స్, నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్స్, ప్రొడక్షన్, క్రియేషన్ అండ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ న్యూ మెథడ్స్. సో చూడండి, ఫస్ట్లీ న్యూ ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేయాలి. బికాస్ ఇప్పుడు చూడండి డేటాల్స్ ఆఫ్ ఫస్ట్ ఎట్లా ఉంటే నార్మల్ గా ఉంటుంది, బట్ ఇప్పుడు ఏం చేశానన్నా డేటాలో ఒరిజినల్ ఉంది, డేటాలో కూల్ ఉంది, రైట్? అంటే న్యూ ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, అది క్రియేషన్. అంటే బేస్డ్ అపాన్ ద కస్టమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. ఇప్పుడు కోవిడ్ వైరస్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన సోప్స్ కూడా వచ్చాయి, అంటే దట్ ఈస్ క్రియేషన్. నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ మెథడ్స్. అదే ముందు మనము ఫ్లిప్కార్ట్ చూసామనుకోండి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక 1 వీక్ 10 days టైం తీసుకొని ఇచ్చేవాళ్ళు. ఇంకొకటి ఏం చేసేవాళ్ళు, ఫస్ట్ పే చేస్తే ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా ఉందా? లేదు. దే హ్యావ్ క్రియేటెడ్ క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ. క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఏంటి? మీకు ప్రోడక్ట్ మీ చేతిలోకి వచ్చాకే మీరు దానికి పే చేయండి అని చెప్తున్నారు కదా, రైట్? ఇంకొకటి దీంట్లోనే ఇంకొక న్యూ మెథడ్ ఏంటి, మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ ఇస్తున్నాము. ఒకవేళ మీకు ఆ ప్రోడక్ట్ నచ్చకపోతే మీరు ఏం చేయొచ్చు, రిటర్న్ పాలసీ కూడా ఉంది. అంటే మీరు నచ్చకపోతే మళ్ళీ 5 days 10 days టైం ఇస్తారు, ఆ టైం గ్యాప్ లో ఇచ్చేసేయచ్చు. సో ఇవన్నీ టెక్నిక్స్ వల్ల ఏమవుతుంది, మన బిజినెస్ అనేది కస్టమర్స్ కి ఇంకొంచెం ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతాము. ఓకేనా? సో ఈ ఇన్నోవేషన్ చూసుకుంటేనన్నా మళ్ళీ 2 types ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఏంటి అంటే ఇన్నోవేషన్ ఈజ్ ఈక్వల్ టు రీసెర్చ్ అండ్ ఇన్వెన్షన్. సో మనం ఏదైనా ఒక న్యూ థింగ్ చేయాలి అంటే కంపల్సరీ దాంట్లో రీసెర్చ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. రీసెర్చ్ అంటే ఏంటన్నా గెయినింగ్ నాలెడ్జ్. అంటే మనం ఏదో ఒక న్యూ థింగ్స్ చేసి దాని గురించి నాలెడ్జ్ తెచ్చుకునే దాన్ని రీసెర్చ్ అని పిలుస్తాం. నెక్స్ట్ మోర్ ఓవర్ ఇన్వెన్షన్ అంటే ఏంటన్నా అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే మనకి ఏదైతే నాలెడ్జ్ వచ్చిందో రీసెర్చ్ చేయడం వల్ల దాన్ని మొత్తం కూడా ఫామ్ లో పెట్టేదాన్ని మనము ఇన్వెన్షన్ అంటాం. దట్ ఈస్ కాల్డ్
invention of new products and all those things. So innovation also different from inventions, right? So discovery of new ideas, all these things comes under the innovation. So మనం ఏం చేయాలన్నా యాజ్ అ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ ఫస్ట్ మనకి ఇన్నోవేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. Now coming to the second one, that is risk bearing. Okay Nana? So next one వచ్చేసి risk bearing. రిస్క్ బేరింగ్ అంటే చూడండి కదా, మనం ఏ బిజినెస్ చేసినా కంపల్సరీ దాంట్లో రిస్క్ అనేది ఉంటుంది. ఓకే, సో రిస్క్ అనేది ఎలాంటి సిచ్యువేషన్ లో రావచ్చు అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా గవర్నమెంట్ పాలసీస్ చేంజ్ కావచ్చు. ఓకేనా, లేదంటే సడన్ గా డిఫరెన్స్ ఇన్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ కస్టమర్స్. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఏం చేశారు అంటే లైక్ ఒక పెద్ద షోరూమ్ పెట్టారు. ఓకేనా, షోరూమ్ పెట్టేశాక ఏమైందన్నా రీసెంట్ గా కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు షాప్స్ ఓపెన్ ఉన్నాయా, క్లోజ్ ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, మీరు షాప్ ఓపెన్ చేయగలిగారా, లేదు, 6 months క్లోజ్ చేసి పెట్టారు. సో అలాంటి టైంలో మీకు బిజినెస్ లో ప్రాఫిట్స్ వస్తాయా, ఇంకా లేదు, యు గెట్ ఆల్ ది లాసెస్. సో అదంతా కూడా మనకి రిస్కే కదా. రిస్క్ సింపుల్ గా చెప్పాలి అంటే గెటింగ్ ఆల్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ డన్. అంటే మనం అనుకోనివి ఏవైతే జరుగుతాయో వాటిని మనం రిస్క్ అని అనుకోవచ్చు. సో ఈ రిస్క్ ని మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలుగుతామో దెన్ ఓన్లీ విల్ బికమ్ సక్సెస్ ఇన్ అవర్ బిజినెస్. సో ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ రిస్క్ బేరింగ్ కెపాసిటీ బిఫోర్ స్టార్టింగ్ ద బిజినెస్. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఏం ఆలోచించాలి అంటే ఎనీథింగ్ మనం ఏమి చేయాలి అన్నా సరే రిస్క్ లేని ఏ వర్క్ కూడా కాదు. అండ్ మోర్ ఓవర్ మనం ఎప్పుడైతే రిస్క్ భరించగలుగుతామో దెన్ ఓన్లీ వి కెన్ స్టాండ్ బై ఆన్ దట్. ఓకేనా, మనకి నాలెడ్జ్ ఉందనుకోండి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, రావు. బట్ ఆ నాలెడ్జ్ అటైన్ చేయడానికి మీరు వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేసి అయినా ఉండాలి, లేదు అంటే మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అయినా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అవుతారు. నెక్స్ట్ థర్డ్ వన్, ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. సో ఆర్గనైజింగ్ అంటే ఏంటంటే మన ఎర్త్ చూసామనుకోండి, ఎర్త్ లో ఏమేమి ఉంటాయి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఇవన్నీ కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాలి కదా. సో చూడండి, షుడ్ డిసైడ్ ద నేచర్ అండ్ టైప్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ షుడ్ బి ప్రొడ్యూస్డ్. సో ఫస్ట్లీ బిఫోర్ స్టార్టింగ్ మనం ఏం చేయాలన్నా మనము నేచర్ ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాము అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గూడ్స్ వి నీడ్ టు మార్కెట్. సపోజ్ నేచర్ అంటే మీరు మెడికల్ షాప్ పెడతారా, స్టేషనరీ షాప్ పెడతారా, లేదు అంటే సర్వీసింగ్ స్టేషన్ పెడతారా, ఇవన్నీ కూడా ముందే అనుకోవాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ గూడ్స్. మెడికల్ షాప్ అనుకోండి, ఓన్లీ సర్జరీస్ కి సంబంధించినవి పెడతారా, లేకపోతే డైలీ యూస్డ్ ప్రోడక్ట్స్ పెడతారా, ఇవన్నీ కూడా ముందే డిసైడ్ కావాలి. డిసైడ్ అయ్యాక మళ్ళీ ఏం చేయాలి, దానికి సంబంధించి ఏ ఏరియాలో పెట్టాలి, ఎంతమంది ఎంప్లాయీస్ ని తీసుకోవాలి, నెక్స్ట్ ఎంత క్యాపిటల్ అవసరం, ఆ క్యాపిటల్ అంతా కూడా మళ్ళీ మన దగ్గర ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసి అన్ని కూడా ఒక దగ్గరికి తీసుకురావాలి. వన్ సైడ్. ఓకేనా, సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఒక దగ్గరికి తెచ్చి పెట్టేదాన్ని మనం ఏమంటాము అంటే ఆర్గనైజింగ్ అని పిలుస్తాము. అంటే వీఆర్ గెటింగ్ ఆల్ ద రిక్వైర్డ్ థింగ్స్ ఇంటూ వన్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజింగ్.
నెక్స్ట్ all in his decision maker in order to minimize the losses. So ఇంకొకటి ఇవన్నీ తీసుకొని పెట్టారు. ఎప్పుడు మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి, ఎప్పుడు అయితే అతను ఆ లాసెస్ అనేవి మినిమైజ్ చేసుకుంటాడో అప్పుడు మాత్రమే వస్తాయి. కాబట్టి ఇతను ఏం చేయాలన్నా మనకు కావాల్సిన రా మెటీరియల్స్, లేబర్ ఇవన్నీ ఒకే దగ్గర ఉండేట్టు చూసుకోవాలి. సపోజ్ మీ గూడ్స్ కి కావాల్సిన రా మెటీరియల్స్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, మీరు ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కి చాలా డబ్బులు పే చేయాల్సి వస్తుంది కదా. నెక్స్ట్ మీకు కావాల్సిన లేబర్ ఈ ఏరియాలో ఉంటారనుకోండి, అప్పుడు పాసిబిలిటీ ఉంటుందా, ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి, టు మినిమైజ్ ద లాసెస్, ఆ ఎక్విప్మెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి అక్కడనే పెట్టడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మాక్సిమం ఫ్యాక్టరీస్ చూసామనుకోండి, అన్ని కూడా సీ షోర్ దగ్గర ఉంటాయి. సీ షోర్స్ అంటే వాటర్ కెనాల్స్, సముద్రపు ఓడరేవులు ఆ టైప్ లో ఉంటాయి. ఎందుకు అంటే దాంట్లో వచ్చే వేస్ట్ కెమికల్స్ మళ్ళీ డంప్ చేయడానికి రిస్కే కదా మనకి. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు, నియర్ బై ఏరియాలో పెట్టడం వల్ల ఈజీగా అవి డంప్ చేయడానికి వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుంది. అందుకే ఇప్పుడు మనకి వాటర్ పొల్యూషన్ అనేది హెవీగా అయిపోయింది. సో దిస్ ఆల్ ద థింగ్స్ వీ నీడ్ టు థింక్. సో ఇవన్నీ తీసుకొచ్చేదాన్ని ఆర్గనైజింగ్ అంటాము. నెక్స్ట్ మేనేజ్మెంట్ అంటే వాటన్నిటిని కూడా పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయగలుగుతున్నామా లేదా, ఏ వర్క్ ఎక్కడ చేయాలి. సో ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ ప్లాన్స్, నెక్స్ట్ ఆర్గనైజింగ్ ఆఫ్ సేల్స్ పర్సన్స్, ఇవన్నీ. సో ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ అకార్డింగ్ టు ద స్ట్రక్చర్ వాటిని మేనేజ్ చేస్తున్నామా లేదా చూసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. నా నెక్స్ట్ వన్ బిజినెస్ ప్లానింగ్. బిజినెస్ ప్లానింగ్ ఇన్ ద సెన్స్ మీరు ఆ బిజినెస్ ని ఎలా రన్ చేయాలి అనుకుంటున్నారు, బేసిక్ గా ఎలాంటి ఆపరేషన్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు అంటే రా మెటీరియల్స్, మెన్, ప్రొడక్షన్ షెడ్యూల్, సేల్స్, ఇన్వెంటరీ, అడ్వర్టైజింగ్, బడ్జెట్ అలొకేషన్, కస్టమర్ నీడ్స్, రైట్. సో బిజినెస్ ప్లానింగ్ ద్వారా మనం ఎప్పుడు కూడా ఏంటి అంటే ఫ్యూచర్ ని ఫోర్కాస్ట్ చేసే విధంగా ఉండాలి. అంటే ఫ్యూచర్ లో మన టేస్ట్ ఎలా చేంజ్ అవ్వబోతున్నాయి. యాజ్ ఎ కామన్ మ్యాన్ మన టేస్ట్ ఎప్పుడు సేమ్ ఉంటాయా, ఉండవు. సో అవన్నీ కూడా యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ మనం ఏం చేయాలి, ఫ్యూచర్ లో నెక్స్ట్ 5 years లో ఇలా ఉంటుంది, నెక్స్ట్ 10 years లో ఇలా ఉంటుంది, ఓకేనా, నెక్స్ట్ 1 year లో ఇలా ఉంటుంది. అవన్నీ కూడా ముందే అనుకొని అకార్డింగ్ టు దాట్ మనం ఏం చేయాలి, ఆ బిజినెస్ స్ట్రాటజీస్ అనేది యూజ్ చేయాలి, బిజినెస్ ప్లానింగ్ అనేది చేయాలి. ఇప్పుడు చూడండి, బిజినెస్ ప్లానింగ్ లో మనకి శానిటైజర్ అనేది ఎప్పుడు తెలిసిందన్న, రీసెంట్ గా లాక్డౌన్ నుంచి తెలిసింది. అంతకుముందు తెలుసా, తెలియదు. సో దిస్ ఈస్ కాల్డ్ బిజినెస్ ప్లానింగ్. సో కొంతమంది అప్పటికే కొన్ని శానిటైజర్స్ పెట్టారు. ద మూమెంట్ వెన్ వి గాట్ దాట్ క్రైసిస్, అప్పుడు ఏం చేశారన్న, న్యూ పీపుల్ కూడా, న్యూ కంపెనీస్ కూడా అందులోకి ఎంటర్ అయిపోయాయి. ఓకేనా, సో దాట్ ఈస్ కాల్డ్ బిజినెస్ ప్లానింగ్. ఓకేనా, సో ఈ బిజినెస్ ప్లానింగ్ లో చూసుకుంటే మన బిజినెస్ కి గోల్స్ ఏంటి, ఓకేనా, నెక్స్ట్ పాలసీస్ ఏంటి, మన దగ్గర ఉన్న క్యాపిటల్ ని ఎలా వర్క్ యూజ్ చేసుకోవాలి, మన ఎంప్లాయీస్ కి ఎలాంటి వర్క్స్ ఇవ్వాలి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసేదాన్ని మనము బిజినెస్ ప్లానింగ్ అని పిలుస్తాము. అండ్ నా కమింగ్ టు ద లాస్ట్ వన్, ఇంకా లాస్ట్ వన్ ఏంటన్నా, ఈ బిజినెస్ ప్లానింగ్ గురించి ఇంకొంచెం కనుక డిస్కస్ చేస్తే, ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ బిజినెస్ ప్లానింగ్ we can reduce the cost. ఓకేనా, మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ని తక్కువ చేయొచ్చు, at the same time we can earn more profits. ఎలా అంటే కదా, మన కాంపిటీటర్స్ కి మనకి కొంచెం వేరియేషన్స్ అనేది చూపించవచ్చు. ఎలాగా, సపోజ్ వాళ్ళు 20 రూపీస్ కి సేల్ చేశారు అనుకోండి, మీరు అదే ప్రోడక్ట్ ని ఏం చేశారు,
17 rupees కి అమ్మాడు. సో అప్పుడు ఏం చేస్తారు కదా, ఆబ్వియస్ గా ఇఫ్ యు హ్యావ్ సేమ్ క్వాలిటీ customers will be attracting for you because you are giving at cheaper prices and the best products as 20 rupees product kada. So same quality product తక్కువ వచ్చినప్పుడు customers ఏం చేస్తారంటే మనకి అట్రాక్ట్ అవుతారు obviously. So this is called business planning. Okay, next last one వచ్చేసి decision making. Decision making చూడండి అన్న, any type of business decision making is the major important role. అదే చాలా key role play చేస్తుంది. So if you take the right decision in the right time, then only we can go forward. Example చూడండి అన్న, మనకి కాలేజెస్ ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ అయ్యే ఛాన్సెస్ లేవు. అలా అని మన సార్ ఒప్పుకున్నారా? లేదు. What he did, he took a decision. పిల్లలకి ఎలాగైనా కానీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆన్లైన్ క్లాసెస్ ని మనం స్టార్ట్ చేసాం. అంటే we have taken a decision to give new online classes. దీనివల్ల ఏంటంటే న్యూ మెథడ్స్ ఆఫ్ టెక్నిక్స్ వచ్చాయి అండ్ we are running successfully కదా. That is the thing. So he has to take decisions regarding the activities of the entrepreneur. He is expected to take number of decisions to run and maintain business concern. మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు కూడా. సో ఏదైనా చిన్న క్రైసిస్ వచ్చింది అనుకోండి, దాని గురించి ఆలోచించకుండా దాని నుంచి ఇది ఎలా సాల్వ్ చేయాలి అలాంటి థాట్స్ కూడా రావాలి. దాన్ని మనము డెసిషన్ మేకింగ్ అంటాం. అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే మనము హ్యాపీగా సక్సెస్ఫుల్ గా కావాలి అంటే ఏమేమి చేయాలి అవన్నీ కూడా ఈ డెసిషన్ మేకింగ్ అనేది చూపిస్తుంది. సో మనకి ఇవన్నీ కూడా డిస్కస్ చేశాం కన్నా. వాట్ ఆర్ ద థింగ్స్ వి డిస్కస్? ఇన్నోవేషన్, రిస్క్ బేరింగ్, ఆర్గనైజింగ్, బిజినెస్ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. సో ఈ ఆన్సర్ మీకు 10 మార్క్స్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? అట్లీస్ట్ ఫర్ ద 5 marks ఆన్సర్ అయినా వచ్చే ఛాన్స్ ఉంటుందన్న. కాబట్టి వాట్ ఐఎమ్ సేయింగ్ ఫర్ యూ ఇస్ జస్ట్ మేక్ ష్యూర్ యూ రీడ్ ఆల్ దీస్ థింగ్స్ సో దట్ you will become perfect with this and you will get good score in your final examinations. Okay, thank you.